హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అంజలి గురించి తెలుసుకొని అంజలిని పార్టీలో అవమానిస్తున్న గీతాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజారావు. షాక్లో గీతాంజలి. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనీష్ ఇంట్లో గీతాంజలి వల్ల పెళ్లి రోజుకి అన్ని ఏర్పాట్లు చాలా ఘనంగా చేస్తాడు. ఇక గీతాంజలి కుటుంబం అక్కడికి రాగానే రత్న తన మనవరాలైన భవితతో, ఏంటే భవి, మీరు ఇంత ఆలస్యంగా వస్తే ఎలా చెప్పండి, కాస్త ముందు రావాలి కదా అని అనగానే, మేము ముందే వద్దామనుకున్నామమ్మమ్మ, కానీ మీ మనవడే రావద్దని చెప్పాడు, టైంకి రమ్మని చెప్పాడు అని చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే గీత, ఏంట్రా మనీష్, మమ్మల్ని టైంకి రమ్మని చెప్పావు, దేనికి? మేము ముందుగా వస్తే మీకేమైనా ప్రాబ్లమా అని అంటూ ఉంటే, ఇక మనీష్, ప్రాబ్లమా? నువ్వు కానీ అంజలిని చూస్తే కొంప మునిగిపోతుంది, అందుకే టైంకి రమ్మని చెప్పాను అని మనీష్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక గీత, ఏంట్రా, ఏం మాట్లాడవేంటి, మీ ముందుగా వస్తే నీకేంట్రా ప్రాబ్లం అని గీత అడుగుతుంది. ఇక అప్పుడే మనీష్, చెప్పు తాతయ్య, అత్తయ్య అడుగుతుంది కదా, ఏంటో చెప్పు అని అనగానే, ఏంటి నాన్న, మీరు మమ్మల్ని టైంకి రమ్మని ఎందుకు చెప్పారు అని గీత అంటుంది. ఇక అప్పుడే రాజారావు, ఇదేంట్రా నన్ను ఇలా ఇరికించేశావు, ఇప్పుడు ఏం చెయ్యాలి అమ్మా అది అని చెప్తూ ఒక్కసారిగా, నేనేంట్రా, నువ్వే కదా ఇదంతా ప్లాన్ చేసింది, నువ్వే చెప్పు అని మనీష్ని బుక్ చేస్తాడు. ఇక మనీష్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటే రాజారావు, చెప్పరా మనవడా, చెప్పరా అని అంటూ ఉంటాడు. ఇక మనీష్ కవర్ చేస్తూ ఉంటాడు. అదే అత్తయ్య, మీ యానివర్సరీకి మిమ్మల్ని కానీ భవిత వాళ్ళని కానీ పని చేయించడం మాకు ఇష్టం లేదు. మీరు ముందుగా వస్తే ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు, మిమ్మల్ని అలా ఇబ్బంది పెట్టకూడదనే గెస్ట్లుగా టైంకి రమ్మని చెప్పాను, చూడండి ఇప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నారో అని మనీష్ అంటూ ఉంటే గీతాంజలి భర్తకి అనుమానం వస్తుంది. అంతేనా, లేకపోతే తాత మనవడు కలిసి ఏమైనా కుట్ర చేస్తున్నారా అని అడుగుతాడు. అది విని రాజారావు మనీష్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే రాజారావు, ఏంటల్లుడు గారు, మేము మీ మీద ఎందుకు కుట్ర చేస్తాము అని అంటూ ఉంటే అప్పుడే మనీష్, భలేవారు మామయ్య, అత్తయ్య ఏమనుకుంటున్నారు, అత్తయ్య గురించి తెలిసి కూడా ఇలాంటివి ఎవరైనా చేస్తారా, నిజంగా మీకోసమే రావద్దని చెప్పాను మామయ్య అని మనీష్ అంటూ ఉంటే, సరే అని అనుకుంటూ ఉంటారు. ఇక రాజారావు మనీష్ అయితే రిలాక్స్ అయిపోతారు. రాజారావు గీత వాళ్ళతో, అమ్మ ప్రయాణం చేసి అలసిపోయారు, పార్టీకి ఇంకా టైం ఉంది కదా, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అనగానే, అలాగే నాన్న అని గీత తన ఫ్యామిలీ మొత్తం కూడా లోపలికి వెళ్తుంది. ఇక రాజారాము చాలా సంతోషంగా అటు ఇటు చూస్తూ ఉంటే అంజలి వంట చేస్తూ కష్టపడుతూ కనిపిస్తుంది. అంజలిని అలా చూసి రాజారావు చాలా బాధపడతాడు. ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి, ఈరోజు తన పెళ్లి రోజు, అంతేకాకుండా తన పుట్టినరోజు, కానీ అవేవి సంతోషాలు లేకుండా పాపం నా పెద్ద మనవరాలు అంజలి తన తల్లి పెళ్లి రోజులో ఒక వంట మనిషిలా పనిచేస్తుంది. లేదు, ఇన్ని రోజులు నా మనవరాలకి ఎవరూ లేరు, ఇప్పుడు నేనున్నాను, నా మనవరాలు అలా వంట మనిషిలా కష్టపడ్డానికి వీల్లేదు అని రాజారావు అంజలి దగ్గరికి వెళ్తాడు. అమ్మ అంజలి అని పిలవగానే, తాతగారు అయిపోయింది తాతగారు, ఇంకా సేపట్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది అని అంటూ ఉంటే, సరేమ్మా, ఇక అయిపోయిందని చెప్తున్నావు కదా, మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు, కానీ నువ్వు వెళ్ళి రెడీ అవ్వమ్మా అని అనగానే,
ఇక అంజలి రెడీ అవ్వడమా దేనికి తాతగారు అని అడుగుతుంది. అదేంటమ్మా, ఇంట్లో ఈరోజు పార్టీ ఉంది కదా, పార్టీలో అందరూ మంచిగా రెడీ అయ్యారు, నువ్వు కూడా రెడీ అవ్వమ్మా అని అంటూ ఉంటే ఇక అంజలి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఆలోచిస్తావు, వెళ్ళు అని అనగానే ఇక అంజలి సరే తాతగారు అని వెళ్తూ ఉంటే అప్పుడే రాజారావు ఒక్క నిమిషం ఆగమ్మా అని అంటాడు. ఏంటి తాతగారు అని అనగానే ఏ డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నావు అని అంటూ ఉంటే నాకున్న దాంట్లోనే ఏదో ఒక మంచి చుడీదార్ వేసుకుంటాను తాతయ్య అని అంజలి అంటుంది. ఇక రాజారావు అలా కాదమ్మా, మొన్న మనం చీర తీసుకున్నాం కదా, ఆ చీర కట్టుకో చాలా బాగుంటుంది అని అనగానే చీరనా అని అంటుంది. అవునమ్మా, ఏ కట్టుకోవా అని అనగానే కట్టుకుంటాను తాతగారు, మీరంత ప్రేమగా నా కోసం చీర కొన్నారు, మీరే ఈ పార్టీకి కట్టుకోమని చెప్తున్నారు, ఎలా కట్టుకోకుండా ఉంటాను, అదే చీర కట్టుకుంటాను అని అంజలి అంటుంది. ఇదంతా కూడా రాకీ వింటూ ఉంటాడు. ఇక అంజలి గురించి చాలా చెడుగా ఆలోచిస్తూ ఎస్ ఇదే సరైన సమయం, అంజలిని నా గ్రిప్లోకి తీసుకోవాలి అంటే, నా దారిలోకి తెచ్చుకోవాలి అంటే అంజలిపై డిఫరెంట్ ఫార్ములా యూజ్ చేయాలి, డబ్బుకి పొగడ్తలకి ఈ అంజలి పడడం లేదు, అందుకే నేను వెళ్ళే రూట్లో నేను వెళ్తాను అని రాకీ అనుకుంటాడు. ఈ అంజలి అయితే శారీ కట్టుకోవడం కోసం తన గదిలోకి వెళ్తూ ఉంటుంది. అప్పుడే రాకీ ఒక రిమోట్ కార్ తీసుకొని దానికి ఒక కెమెరా అటాచ్ చేసి అంజలి గదిలోకి పంపించాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఈ కార్ని అంజలి గదిలోకి పంపిస్తే అంజలి మొత్తం కనిపించేస్తుంది అని రాకీ అయితే చాలా నీచంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రిమోట్ కంట్రోల్తో ఆ బొమ్మ కార్ని అంజలి గదిలోకి పంపించి ఒక చోట ఫిక్స్ చేస్తాడు. ఈ ప్లేస్లో అయితే సరిగ్గా కనిపిస్తుంది అని ఇక రాకీ అయితే చాలా నీచంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేది తెలియని అంజలి పాపం తన శారీ కట్టుకోవడం కోసం గదిలోకి వెళ్ళి డోర్కి లాక్ వేసుకొని తన డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక రాకీ అయితే చాలా ఆతురతగా చూస్తూ ఉంటాడు. అప్పుడే అంజలి తన ఒంటి మీద ఉన్న చుడీదార్ తీసి అక్కడే కింద పడేస్తుంది. నేరుగా ఆ చుడీదార్ రాకీ గదిలోకి పంపించిన రిమోట్ కార్ పైనే పడుతుంది. దాంతో ఇక రాకీకి ఏమీ కనిపించదు. ఇక రాకీ ఒక్కసారిగా అప్సెట్ ఫీల్ అవుతాడు. ఇదేంటి ఇలా జరిగింది, అంజలిని ఈ ఫార్ములాతో అయినా గ్రిప్లోకి తెచ్చుకోవాలి అనుకున్నాను, కానీ అంజలి కరెక్ట్ టైంకి తన చున్నీని ఆ కార్ పైన వేసేసింది, ఈసారికి మిస్ అయిపోయింది అని రాకీ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అంజలి ఆ రోజు తీసుకున్న శారీని కట్టుకొని అందంగా రెడీ అయ్యి బయటికి వస్తుంది. అంజలి బయటికి వచ్చి నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడే రాజారావు అంజలిని చూస్తాడు. ఇన్ని రోజులు సాదా సీదా డ్రెస్లో కనిపించిన అంజలి ఒక్కసారిగా శారీలో కనిపించేసరికే రాజారావు అయితే చాలా మురిసిపోతూ ఉంటాడు. అంజలి పెద్దింటి అమ్మాయిలా రాజారావుకి కనిపిస్తుంది. ఇదమ్మా, ఇది నీ స్టేటస్, గీత కూతురంటే ఇలా ఉండాలి, ఈ రాజారావు పెద్ద మనవరాలంటే ఇలాగే ఉంటుంది, కానీ నీ పరిస్థితి అనాథలా పని మనిషిలా మారిపోయిందమ్మా, నీకు ఇంకా ఎన్నో రోజులు ఈ కష్టాలు ఉండవు తల్లి, మళ్ళీ నువ్వు యువరాణిలా గీత కూతురుగా ఈ రాజారావు మనవరాలిగానే ఉంటావు, ఖచ్చితంగా ఆ రోజు తీసుకొస్తాను అని రాజారావు అయితే గీతని చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు. రాజారావు తన వైపే చూసి సంతోషపడుతూ ఉంటే అంజలి రాజారావు దగ్గరికి వచ్చి, ఏంటి తాతగారు అలా చూస్తున్నారేంటి అని అనగానే, ఏం లేదమ్మా, మొదటిసారి మా ఇంట్లో మహాలక్ష్మి తిరుగుతున్నట్లే అనిపిస్తుంది అని అనగానే, తాతగారు అని అనగానే, అదేనమ్మా, నువ్వు ఈ చీరలో చాలా బాగున్నావమ్మా
అని అంటూ ఉంటే ఈ అంజలి కూడా చాలా సంతోషపడుతూ థ్యాంక్ యూ తాతగారు అని చెప్తూ ఉంటుంది. ఇంతలోనే మనీష్ అక్కడ ఉన్న వర్కర్స్కి ఏదో పని చెప్తూ ఒక్కసారిగా అంజలి వైపు చూస్తాడు. అంజలి శారీ కట్టుకొని చాలా అందంగా రెడీ అవ్వడం చూసి మనీష్ ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోతాడు. అంజలిని అలాగే చూస్తూ ఉంటాడు. ఇదేంటి నిన్న మొన్న సాదాసీదా చుడీదార్లో కనిపిస్తున్న అంజలినేనా ఈ అంజలి ఈరోజు ఇంత అందంగా ఉందేంటి? నిజంగా మా అత్తయ్య కూతురు ఈ అంజలి అంటేనే నమ్ముతారేమో, అంత అందంగా ఉంది అని మనీష్ కూడా అంజలినే చూస్తూ ఉంటాడు. ఇక పక్కన పనివాళ్ళు పిలుస్తున్నా కూడా మనీష్ పట్టించుకోడు. అది గమనించిన రాజారావు, రేయ్ మనవడా ఏంట్రా అలా చూస్తున్నావు అని అంటూ ఉంటే ఇక మనీష్ ఏం లేదు తాతయ్య, ఏం లేదు అని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇక అంజలిని చూస్తూ ఉంటే ఇక రాజారావు, ఏంట్రా అంజలి ఈ చీరలో చాలా బాగుంది కదా అని అంటూ ఉంటే ఇక మనీష్ ఈగో చూపిస్తూ ఏదో అంతలా లేదులే కానీ ఏదో నార్మల్గా ఉంది తాతయ్య అని మనీష్ అంటాడు. మనీష్ అలా అనేసరికే అంజలికి చాలా కోపం వస్తుంది. తాతగారు ఆయన కాంప్లిమెంట్స్ ఎవరు కావాలి? మీరు నేను అందంగా ఉన్నానన్నారు, అది చాలు నాకు ఇంకెవ్వరూ మెచ్చుకోవాల్సిన అవసరం లేదు అని అంజలి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మనీష్, తాతయ్య ఇప్పుడు అంజలి ఈ పార్టీకి వస్తుందా అని అనగానే ఇక రాజారావు, అదేం ప్రశ్నరా, అంజలికి నేను దగ్గరుండి చీర కొనిచ్చి ఇప్పుడు అంజలి ఇంత అందంగా రెడీ అయ్యాక పార్టీకి రాకుండా ఎలా ఉంటుంది అని అనగానే ఇక మనీష్ షాక్ అయిపోతాడు. ఏంటి తాతయ్య, ఈ పార్టీ అయిపోయేంత వరకు అంజలిని కనిపించకుండా ఏ గదిలోనో ఉంచాలి అనుకుంటే నువ్వేంటి అంజలిని ఈ పార్టీకే తీసుకొస్తానంటున్నావు? అత్తయ్య కానీ అంజలిని చూసింది అంటే ఇంకేమైనా ఉందా అని మనీష్ అనగానే ఇక రాజారావు, రే అలా అనకరా, పాపం అంజలి అనాథాశ్రమంలో ఉంది, తనకి ఇలాంటి ఫంక్షన్లు పార్టీలు ఏవి తెలిసిండదు, మొదటిసారి మన ఇంట్లో జరుగుతున్న ఈ పార్టీని చూస్తుంది, తనకి ఈ సంతోషమైన దక్కనివ్వరా అని అంటూ ఉంటే ఇక మనీష్, తాతయ్య ఏం మాట్లాడుతున్నావు? అంజలి మీద నాకు కూడా జాలిగానే ఉంది, కానీ అత్తయ్య అంజలిని చూస్తే ఇప్పుడు ఈ పార్టీ మొత్తం కూడా చాలా రణరంగంగా మారిపోతుంది, నీకు అర్థం కావట్లేదు తాతయ్య అని అనగానే ఇక రాజారావు, రేయ్ మనవడా, నా మనవడి వల్ల కానిదంటూ ఏదీ లేదు, ఏదో ఒకటి చేసి అంజలి పార్టీకి వచ్చేలా నువ్వే చేస్తావు, అంజలి గీత కంట పడకుండా నువ్వే చేస్తావురా, నువ్వు చెయ్యగలవురా మనవడా, ఏదో ఒకటి ఆలోచించి దీనికి సొల్యూషన్ వెతుకు అని రాజారావు అక్క నుండి వెళ్ళిపోతాడు. ఇక మనీష్, అసలు తాతయ్య ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఆయనకైనా అర్థమవుతుందా? అంజలికి పార్టీలోకి వచ్చి అంజలి అత్తయ్య కనిపించకుండా ఎలా ఉంటుంది, హౌ అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అంజలి అటుగా వస్తూ ఉంటే మనీష్కి ఒక విషయం గుర్తొస్తుంది. అంజలి ఒక్క నిమిషం అని అనగానే ఏంటి అని అంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటే అదేనండి గెస్ట్లు వచ్చారు కదా, వాళ్ళకి కూల్ డ్రింక్స్ జ్యూస్ సర్వ్ చేయాలి కదా అని అనగానే ఏంటి ఇలాగే వెళ్తావా అని అంటాడు. ఇంకెలా వెళ్ళాలి అని అంజలి అడగగానే ఇలా కాదు ఒక్క నిమిషం ఆగు అని మనీష్ అయితే తన గదిలోకి వెళ్ళి మాస్క్ తీసుకొస్తాడు. ఆ మాస్క్ని అంజలికి ఇచ్చి ఇదిగో ఈ మాస్క్ వేసుకొని పార్టీలో తిరుగు, ఫంక్షన్ అయిపోయేంత వరకు ఈ మాస్క్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీయొద్దు అని అనగానే అంజలి షాక్ అయిపోతుంది. దేనికండి, నేను ఎందుకు మాస్క్ వేసుకోవాలి, నాకు ఎలాంటి జబ్బు రోగాలు ఏమీ లేవు అని అంజలి అంటుంది. అయ్యో అంజలి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, ఈ మాస్క్ వేసుకో అని అనగానే లేదు నేను ఈ మాస్క్ వేసుకోను, ఎందుకో చెప్పండి అప్పుడు ఆలోచిస్తాను అని అనగానే ఇక మనీష్, అదే అంజలి నీకు ఆ అత్తయ్యకి ఆ ఆశ్రమం విషయంలో గొడవ జరిగింది కదా అని అనగానే
అయితే అని అంజలి అంటుంది. ఏమీ లేదంజలి, ఇప్పుడు మా అత్తయ్య తన పెళ్లి రోజుకి చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నువ్వు అత్తయ్య కంట పడితే అత్తయ్య డిస్టర్బ్ అవుతారు, బాధపడతారు. అందుకే ఇలా చేయమని చెప్తున్నాను. ప్లీజ్ అంజలి, పెళ్లి రోజు నాడు మా అత్తయ్యని అప్సెట్ చేసి బాధ పెట్టొద్దు అని అనగానే ఈ అంజలి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ మాట ముందే చెప్తే సరిపోయేది కదా, నా వల్ల ఒకరు బాధపడ్డాన్ని నేను అస్సలు తట్టుకోలేను, ఇలా ఇవ్వండి అని అంజలి అయితే ఆ మాస్క్ వేసుకొని పార్టీలోకి వెళ్తుంది. ఇక మనీష్, రాజారావు చాలా రిలాక్స్ అయిపోతారు. ఫంక్షన్ అయ్యేంత వరకు అంజలి గీత కంట పడదు అని ఇద్దరు కూడా చాలా రిలాక్స్గా ఉంటారు. అంజలి పార్టీలో అన్నీ సర్వ్ చేస్తూ ఉంటుంది. అలా సర్వ్ చేస్తూ ఉండగా అప్పుడే ప్రీతి అంజలిని చూస్తుంది. ప్రీతి భవితకి, కృష్ణజకి అంజలిని పరిచయం చేయాలి అని, భవి, కృష్ణ రండి మీకొకరిని ఇంట్రడ్యూస్ చేయాలి అని అనగానే ఇక భవి ఎవరు ప్రీతి అని అంటుంది. అంజలి అని మా ఇంటికి కొత్తగా వచ్చిన అమ్మాయి ఉంది కదా అని అనగానే ఏంటి ఆ పని మనిషా అని భవి అంటుంది. లేదు భవి, తను పని మనిషి కాదు, మొన్న నన్ను ఎంత పెద్ద ప్రాబ్లం నుండి సేవ్ చేసిందో తెలుసా. తనని మా ఇంట్లో మనిషిలాగే చూస్తాము, పని మనిషిలా కాదు అని అనగానే ఇక భవి అయితే నువ్వు ఒకరి గురించి ఇంత గొప్పగా చెప్తున్నావంటే ఖచ్చితంగా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి భవి, పద పద అని అనగానే ఇక భవిత, కృష్ణజ, ప్రీతి అంజలి దగ్గరికి వెళ్తారు. ఇక ప్రీతి అయితే అంజలి ఇలా రా అని అనగానే ఇక అంజలి ఏంటి ప్రీతి అని అంటుంది. ఏంటంజలి ఆ మొహానికి మాస్క్ ఎందుకు వేసుకున్నావు అని అనగానే ఏం లేదండి, చాలామంది పెద్ద పెద్దవాళ్ళు వస్తారు కదా, నాకు కాస్త జలుబు చేసింది, అందుకే వాళ్ళు ఇబ్బంది పడతారని ఇలా మాస్క్ వేసుకున్నాను అని అనగానే ఇక ప్రీతి సరేలే నేను మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను అని ప్రీతి అంజలిని తీసుకొచ్చి తను మా అత్తయ్య కూతురు, పెద్ద కూతురు భవిత, తను చిన్న కూతురు కృష్ణజ. భవిత, కృష్ణజ చెప్పాను కదా అంజలి నన్ను పెద్ద ప్రాబ్లం నుండి సాల్వ్ చేసిందని, తను ఈ అమ్మాయే అని అనగానే ఇక భవిత, కృష్ణజ అంజలిని చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే భవి ఏంటండి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తుంటే మీ మొహమైనా సరిగ్గా తెలియాలి కదా, ఒకసారి ఆ మాస్క్ తీయండి అని అంటూ ఉంటే ఇక అంజలి వద్దండి, ఇంకెప్పుడైనా మాస్క్ తీసి కనిపిస్తాను అని అంజలి అంటుంది. అప్పుడే ప్రీతి ఏంటి అంజలి వాళ్ళంతలా అడుగుతుంటే మాస్క్ తీయవేంటి, మళ్ళీ వేసుకుందువులే అని ప్రీతి అయితే అంజలి మొహానికి ఉన్న మాస్క్ తీసేస్తుంది. ఇక అది చూసి అంజలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అప్పుడే గీత భవిత, కృష్ణజల కోసం వెతుకుతూ భవి, కృష్ణ అని అక్కడికి వస్తుంది. గీత అక్కడికి వచ్చేసరికే అంజలి భవిత వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పార్టీలో అంజలి ఉండడం చూసి గీత అయితే స్టన్ అయిపోతుంది. ఇక కోపంగా అంజలి దగ్గరికి వెళ్ళి అంజలి అని కోపంగా అరుస్తుంది. ఇక అంజలి గీతని చూసి షాక్ అయిపోతుంది. గీత అంజలి దగ్గరికి కోపంగా వస్తుంది. ఎంత ధైర్యం నీకు, నా ఇంటికే వస్తావా అని అనగానే ఇక ప్రీతి అత్తయ్య అంజలి మీకు ముందే తెలుసా అని అంటూ ఉంటే భవిత కూడా అవును మమ్మీ, అంజలి నీకు ముందే తెలుసా అని అనగానే బాగా తెలుసు, నా పరువు పోవడానికి, సొసైటీలో నన్ను అవమానించడానికి, నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణం మొత్తం ఈ అంజలియే, తనని ఎలా మర్చిపోతాను అని గీత అంటూ ఉంటే ఇక అంజలి, కృష్ణజ, ప్రీతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక గీత ఎంత ధైర్యమే నీకు, నన్ను ఇంతలా బాధ పెట్టి ఇంతలా అవమానించి నా ఇంటికే వస్తావా, అసలు నిన్ను ఎవరు రానిచ్చారే అని ఇక గీత అయితే కోపంగా అరుస్తూ ఉంటుంది. ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయడానికి వీల్లేదు, నడవ్వే, ఏ మీడియా ముందు నా పరువు తీసావో ఆ మీడియా ముందే నా కాళ్ళు పట్టుకొని
తప్పైందని ఒప్పుకుందువు గాని పద అని ఇక గీత అయితే అంజలిని లాక్కెళ్తూ ఉంటే ఒక్కసారిగా రాజారావు మనీష్ షాక్ అయిపోతారు. ఇక రాజారావు మనీష్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. తాతయ్య కొంప మునిగిపోయింది, అత్తయ్య అంజలిని చూసేసింది అని టెన్షన్ పడుతూ గీతకి అడ్డుగా వెళ్తారు. ఇక రాజారావు అమ్మ గీత ఏం చేస్తున్నావు అని అనగానే నాన్న ఈ అంజలి వల్ల నేను ఎంతో అవమానపడ్డాను, నేను ఎంతో ఆశపడ్డా నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అలాంటి అంజలి ఇప్పుడే మీడియా ముందుకు వెళ్ళి నా కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పాలి అని అంటూ ఉంటే ఇక రాజారావు వద్దమ్మా, అంజలి అమాయకురాలు, తనకేది తెలీదు, తనని అంతలా అవమానించొద్దు అని అంటూ ఉంటే ఇక మనీష్ కూడా అవునత్తయ్య అంజలి అలాంటిది కాదు, తనని వదిలేయండి అని అనగానే ఓహో తాత మనవళ్ళు ఇద్దరు ఇందాకటి నుండి టెన్షన్ పడేది ఈ విషయం గురించి అన్నమాట. అంటే ఏంటి నాన్న, నీకు సొంత కూతురు కంటే కూడా ఈ అనాథాశ్రమం నుండి వచ్చిన ఈ దిక్కు మొక్కు లేని దానికోసం నన్ను బాధ పెడుతున్నావా అని అంటూ ఉంటే ఇక రాజారావుకి చాలా కోపం వస్తుంది. ఇక ఒక్కసారిగా గీత చెంప పగలగొడతాడు. గీత ఇంకొక్కసారి అంజలి అనాథ అని దిక్కు లేనిది అని అంటే నేను ఊరుకోను. అంజలి అనాథ కాదు, అంజలికి నేనున్నాను, అంజలి నా మనవరాల్లాంటిది అని అనగానే గీత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రాజారావు తన కూతురుపై అలా చేయి చేసుకోవడం చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.